దైవ వర్తమానం కొరకై సిద్ధపడుతున్నాం. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 444వ కీర్తన, రెవెవెల్ పాటల పుస్తకంలో నుండి 107వ కీర్తన, జ్యోతిగా మము చేయమో దేవా. ఈ కీర్తన పాడుచు చివరి చరణములు నిలబడి దైవ వర్తమానం కొరకై సిద్ధపడదాం. జ్యోతిగా మము చేయమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగ దేవా. జ్యోతిగా మము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి, నీతి ప్రేమల తోడ హృదయము నింపి మము నడిపింపుమయ్యా. జ్యోతిగా మము చేయుము దేవా, ఈ లోకమునని దేవా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగా, మాముని మా గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా. జ్యోతిగా మము చేయుము దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగ దేవా. సంఘమునని కీర్తి కనపడగా, పరిశుద్ధం నన్ను వృద్ధి చేయుమయా. భంగపరచెడి కాక్షలన్నిటి, బాధపరచెడి శక్తులన్నిటి, పారద్రోలగ శక్తి నిడిని, భక్తి కాంతిని చూపినాలో. జ్యోతిగా మము చేయుము ఈ లోకమునని ఖ్యాతి నిలుపగ చేయుము దేవా. నిన్ను తెలియని ఎన్నెన్నో మా చుట్టూనున్నవి నీ కొరకు కని పెట్టుచున్నవయ్యా. అన్ని వేళల నీ సువార్తను అందరికీ ప్రకటింప మనసున నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు జాటునట్లుగా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. సమయమును వరములను సంగీతివి, మా రక్షక
ధన సంపదను నీవే సంగీతివి విమల జీవితమందు వానిని విరివిగా నితరులకు సంగి వీర త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపంగజేయను జ్యోతిగా మము చేయుము దేవా ఈ లోకమునని మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు మనకెల్లరకు ఇవ్వబడిన ప్రశస్తమైన సమయం. ఈ మంచి తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ మీకెల్లరికీ ఈ ఉదయకాల శుభములతో ప్రార్థన చేసుకుందాం. దైవ వర్తమానం నిమిత్తమై మనందరము తలలు వంచి కండ్లు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడు అయిన ప్రభు, నీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఎనలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఇంతదనక ఆరాధనలోను పాటలతో ఆరాధనల ద్వారా వాక్య పఠనములతో నేను ఘనపరిచాను. ప్రభు ఈ సమయంలో దివ్యవాక్యము ధ్యానించుచుండగా అయోగ్యుడినైనా నన్ను నిలవబెట్టిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగాను మాకెల్లరకు దీవెనకరంగా ఉండేటకు సహాయం చేయండి. ప్రభు ఆశ్చర్య బిడ్డలను దీవించండి. రానయ్యన వారి సన్నిధికి నడిపించండి. అనేక మంది ప్రత్యక్ష ప్రసారమును ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులను దీవించమని, నీవే మహిమను పొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మన ప్రభుని రూపాంతరపు ఆదివారం, ట్రాన్స్ఫిగరేషన్ సండే. ఈ రూపాంతరపు ఆదివారం యొక్క ప్రత్యేకత, ఈరోజు వాక్య భాగాలను మనం గమనిస్తున్నప్పుడు పాత నిబంధనలో నిర్గమకాండము గ్రంథం 3వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3వ అధ్యాయం అని అనగానే అనేక సందర్భాలలో మనం ధ్యానించినటువంటి వచనాలు. మిద్యాను అరణ్యంలో మోషే తన మేనమామ అనబడిన ఇత్రో అనబడిన ఆయన మందను కాస్తున్నప్పుడు దైవ ప్రత్యక్షత, దైవ స్వరాన్ని మండుచున్న పొదలో నుండి విన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భం, మండుచున్న పొదను గురించిన సంఘటన, ఒక గురుతరమైన బాధ్యతను మోషేకు దేవుడు అప్పగించిన విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగుననే ఈరోజు పత్రికా వాక్య భాగాన్ని గమనించాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఈ 2వ పత్రికలో ఈ 3వ అధ్యాయం 18 వచనముల వాక్య భాగం అనగా 12 నుండి 18 వచనాల వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘం విశ్వాసులతో మాట్లాడుతూ ధర్మశాస్త్రాన్ని గురించిన విషయాన్ని ప్రస్తావించాడు.
అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న దైవవాక్కును గురించిన సత్యాన్ని, ప్రభు పరిచర్యను గురించి, నూతన నిబంధన వాక్యములో దాగి ఉన్న కృపను గురించిన విషయాలు చాలా సందర్భాలలో పౌలు భక్తుడు ప్రస్తావించాడు. ఇక్కడ కూడా విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సువార్త మనం గమనించాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ 39 నుండి 47 వచనాల వాక్య భాగాన్ని కూడా మనము పరిశీలన చేస్తూ ఉంటే, ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చి యోహానును గురించిన ఆయన పరిచర్యను వివరిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు మోషేని గురించిన విషయాన్ని కూడా ప్రస్తావించిన సందర్భాలను గురించి, కనుక క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన పరిచర్యలో దాగి ఉన్న అమూల్యమైన విషయాలను, సత్యములను గురించి కూడా ఈ సువార్త పాఠ్య భాగంలో ప్రభువే స్వయముగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ రూపాంతరపు ఆదివారంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తైన కొండపైన దేదీప్యమానమైనటువంటి దగదగలాడుచున్నటువంటి సూర్యకాంతితో దగదగలాడుచున్న ఆయన వస్త్రములతో ఆ రూపాంతరపు అనుభవంలో మోషే, ఏలియాలను జ్ఞాపకం చేస్తున్న సందర్భం. ఆయన ఆంతరిక శిష్యులు ఎప్పుడు కూడా యేసు ప్రభువుతో పాటు చాలా సందర్భాలలో శిష్యత్రయం అని 3 ఉన్నారు. 12 మందిలో 3 శిష్యత్రయం, వారే ఆంతరింగిక శిష్యులు. వారెవరు అనగా పేతురు, యాకోబు, యోహాను. వీరు 3 కూడా యేసు ప్రభువుతో చాలా సమీపమైన సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని కలిగిన వారే ఈ 12 ప్రాముఖ్యమైన శిష్యత్రయం. చాలా సందర్భాల్లో యేసు ప్రభువుతో కలిసి ఆయన సహవాసంలో పాలిభాగస్తులైన వారిని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ రూపాంతరపు ఆదివారంలో ప్రత్యేకముగా మండుచున్న పొదను గురించి ఈరోజు పాత నిబంధనలో భక్తుడు ప్రస్తావించినటువంటి దాని ప్రాధాన్యత ఏమై ఉన్నది అనే విషయాన్ని ఈ మండుచున్న పొద నుండి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. కావున ఈరోజు మన ధ్యానాంశం మండుచున్న పొద, ద బర్నింగ్ బుష్. ద బర్నింగ్ బుష్ అనబడినటువంటి మండుచున్న పొదను గురించి. ఆ మండుచున్న పొద దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ రూపాంతరపు ఆదివారంలో ఈ మండుచున్న పొద యొక్క మర్మం, ఆ మిస్టరీ ఏమై ఉంటుంది? మోషే ఆ పొదను చూస్తున్నప్పుడు ఒక చక్కని మాట రాయబడింది. ఆ పొద మండుచున్నది కానీ అది కాలిపోవటం లేదు. దేవుని బిడ్డలారా, ఏదో ప్రత్యేకత దాగి ఉంది ఇక్కడ. చూడండి, ఏదైనా ఒక వస్తువు కానీ లేదా పర్వతంలో కొన్ని ఎండినటువంటి వృక్షాలు కానీ లేదా ఎండిన గడ్డి కానీ మరేదైనా మంటలు ప్రారంభమయ్యాయి అని అంటే ఆ మంటలు విపరీతంగా వ్యాపించి ఆ మంటల తర్వాత చివరికి మిగిలేది ఏమిటంటే బూడిద మాత్రమే. మంటలు ఎక్కడ ప్రారంభమవుతాయో అక్కడ సమస్తము కాలిపోతాయి. మనం చాలాసార్లు చాలా చోట్ల నేటికి కూడా అనేకమైన భాగ్య నగరాలలో, పట్టణాలలో మనం చూస్తున్నాం. షార్ట్ సర్క్యూట్ వలన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎన్నెన్నో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు దానిలో ఉన్నవన్నీ కూడా కాలి బుడిదైపోతున్నాయి. అది గృహమైనా, మనిషి అయినా, వస్తువైనా, మరేదైనా కానివ్వండి, చివరికి మంట నుండి మిగిలేది కాలిపోయి బూడిద మాత్రమే. కానీ ఈరోజు ఈ మిద్యాను అరణ్యములో మోషే వెళ్ళి చూసేటప్పటికీ
ఇది వింత కాదు, ఇది విడ్డూరమో కాదు. దేవుని బిడ్డలారా, ఈ వింత ఏమిటో చూద్దామని అనుకున్నాడు, కానీ ఇది వింత విడ్డూరాలు కానే కాదు. ఈ మండుచున్న పొద మండుతూ ఉన్నది, కానీ అది కాలిపోవటం లేదు. దీనిలో ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని దేవుడు పొందుపరిచాడు. దేవుడు 2 సార్లు మోషే మోషే అని మోషేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము అని చెప్పి మోషేని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఆ మిద్యాను అరణ్యంలో ఆ మందను కాచుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు ప్రత్యేకముగా హోరేబు అనబడబడినటువంటి ఈ పర్వతము దగ్గర దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని ఈ నిర్గమాకాండ గ్రంథం ఈ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏదైతే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈ హోరేబు అనబడిన ఈ పర్వతానికి దేవుని పర్వతం అని కూడా పేరుగాంచిన పర్వతముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని ప్రజల యొక్క విశ్వాసం, వారి ప్రగాఢమైన నమ్మకం. హోరేబు పర్వతం అంటే ఇది దేవుని పర్వతం, దేవుడు ఇక్కడ ఉంటాడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉంటుందని ప్రజలు విశ్వసించేటువంటి స్థలం, వారి నమ్మకం అక్కడ ఏర్పాటు చేయబడింది. అక్కడ నుండి దేవుడు ప్రత్యేకముగా మోషేకు ప్రత్యక్షమయ్యాడు. అగ్ని కీలల్లో నుండి దేవుడు మండుచున్న పొదలో నుండి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దైవ స్వరాన్ని దేవుడు వినిపింపచేసిన సందర్భం. ఆ మండుచున్న పొద ఈ రూపాంతరపు ఆదివారంలో ఏ సందేశాన్ని ఇస్తుందో ఈ 3 పాఠ్య భాగముల నుండి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మోషేని పిలిచినప్పుడు నీవు సిద్ధపడి ఐగుప్తుకి ప్రయాణమే వెళ్ళాలి అని అన్నప్పుడు ప్రజల కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని ప్రణాళిక నెరవేర్చడం కొరకు దైవ స్వరం ఏదైతే వినిపింపచేశాడో ఆ కార్యానికి నిమగ్నమై దేవుని మాటకు లోబడిన మోషేను ఆ సందర్భంలో మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మోషే ఆ క్షణాన్ని తన ఆలోచన ఎలా ఉందంటే, అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం గమనిస్తే ఈ 11వ అధ్యాయంలో 24 నుండి 27 వచనాలు గమనిస్తే అక్కడ అర్థమవుతుంది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరే కుమార్తె యొక్క కుమారుడిని అనిపించకుండా ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడమే గొప్పదిగా భావించాడు మోషే. దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, శ్రమలైనా అనుభవించడం ఇది నాకు మంచిది అని ఎంచాడు మోషే. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మన మొదటి భాగం ఈ పాత నిబంధనలో నిర్గమాకాండ గ్రంథం ఈ 3వ అధ్యాయమును బట్టి ఏమిటి మండుచున్న పొద అంటే, నేను మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. మండుచున్న పొద దేని కొరకు, ఎవరెవరికి సాదృశ్యంగా ఉంది ఈ రూపాంతరపు ఆదివారములో అంటే, ఈ పొద మండుచున్నది కానీ కాలిపోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆయన అనుభవించిన కష్టాలు, శ్రమలు, ఆయన శిలువ బలియాగం ఇవన్నీ చూసిన తర్వాత ఆనాటి ప్రజానికం, ఆనాటి పిలాతు, ఆనాటి సన్నహెద్రిన్ సభ, ఆనాటి జనాంగం అందరూ అనుకున్నారట, యేసు ప్రభువారి పరిచర్య ఇక్కడతో ఈ దినంతో పరిసమాప్తమైపోతుంది అనుకున్నారు. ఆయనకు పెట్టిన శ్రమలు, ఆయన పడిన వేదనలు, ఆ శిలువ బలియాగాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి యేసు ప్రభు జీవితం, ఆయన చరిత్ర, ఆయన పరిచర్య, ఆయన ప్రకటించిన వర్తమానము ఆ కల్వరిగిరితో ఆగిపోతుందని భావించిన సందర్భం. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు
ఆయన పరిచర్య, సువర్తమానం, ఆ ప్రణాళిక అక్కడితో ఆగలేదు. ప్రియదేవుని బిడ్డలారా, మరణం ఆయనను బంధించి ఉండలేదు. మరణపు ముళ్ళును విరిచాడు, సమాధిని గెలిచాడు, ప్రభు పునరుత్థానుడయ్యాడు. మరలా సువర్తమానం ప్రజలందరికీ అందించబడుతుంది. ఇది ఒక్కింత ఆశ్చర్యానికి గురి చేసింది అనేక మంది జనాంగాన్ని. అందుకని యేసు ప్రభువారు ఆ దినము, ఆ క్షణం అక్కడతో ఆయన జీవితం సమాప్తం అనుకున్నారు. కానీ మండుచున్న పొద ఏం చెప్తుందంటే, ఇది మండుతున్నది కానీ కాలిపోవటం లేదు. ఆయన శ్రమ అనుభవిస్తున్నాడు కానీ సువార్త ఆగిపోవటం లేదు. ఆయన మరణించాడు కానీ సువార్త బంధించబడలేదు. కనుక యేసు క్రీస్తే ఈ మండుచున్న పొద. మన మొదటి భాగం. ఎవరు ఈ మండుచున్న పొదకు సాదృశ్యం? ఈ రూపాంతరపు ఆదివారములంటే యేసు క్రీస్తు ప్రభు, క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బర్నింగ్ బుష్. యేసు క్రీస్తు ప్రభు వారే మండుచున్న పొదకు ఆయన సాదృశ్యంగా ఉన్నారని ఈ నిర్గమాకాండ 3వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తున్నది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూసారా, మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. ఈ వాక్య భాగము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కల్వరిగిరిలో ఆయన పొందిన వేదనలు, ఆ శిలువ మరణం ఆయనను బంధించి ఉంచలేదు. ఆ సమాధి ఆయనను బంధించి ఉంచలేదు. దేవుడు ఆయనను తిరిగి పునరుత్థానుడిగా ఆయన లేపి ఉన్నాడు. ఇదే మండుచున్న పొద యొక్క ప్రాముఖ్యమైన మొదటి విషయం. ఆ మర్మం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారే. ఆయనే ఒక దినాన్ని ప్రస్తావించారు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు మండుచున్న పొదను గురించి స్వయముగా ప్రభు ఏం మాట్లాడారో చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, వారు లేచుదురని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు స్వయముగా మాట్లాడుతున్నారు. మండుచున్న పొదను గురించి మీరు చదవలేదా? మండుచున్న పొదను గురించి మీరు వినలేదా? మోషే ధర్మశాస్త్రములో మండుచున్న పొద యొక్క మర్మాన్ని మీరు గ్రహించలేదా అనే విషయాన్ని మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈరోజు ఈ మండుచున్న పొద, ఈ పాత నిబంధన ఏం చెప్తుందంటే, కలువరిలో యేసు ప్రభువును గురించిన విషయాలు. ఈ శిలువ, శ్రమ, మరణం యేసుని దహించలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవితం, ఆయన కార్యాలు ఆ క్షణంతో సమాప్తమైపోతున్నవని ప్రజలు అనుకున్నారు. కానీ కాలిపోతున్నా కానీ అవి ఆయనను దహించలేకపోయాయి. ఆ పొద మండుచున్నది కానీ అది ఏమాత్రం కాలిపోవటం లేదు. యేసు ప్రభు చరిత్ర ఆ దినంతో, కల్వరి సంఘటనతో అక్కడితో ఆగిపోతుంది అనుకున్నారు. కానీ ఈ కల్వరిలో ఆ వేదనలు ఆయనను దహించలేకపోయాయి. ఆయన మరణము నుంచి పునరుత్థానుడయ్యాడు. అంటే ఆయన మండుతూ ఉన్నట్లుగా కనిపిస్తున్న కాలిపోని రక్షకుడు మన యేసు ప్రభు. గమనించండి, ఆ పొదవలే మండుతూ ఉన్నట్లుగా కనిపిస్తున్న కాలిపోని రక్షకుడే మన యేసు క్రీస్తు ప్రభువారు. ఆ పొద మండుతూ ఉన్నది కానీ అది కాలిపోవటం లేదు. యేసు ప్రభు మండుతూ ఉన్నట్లు కనిపిస్తున్నాడు కానీ ఆయన కాలిపోవటం లేదు. ఆయన జీవితం అక్కడితో ఆగిపోయేది కాదు. మరణ వేదనలు ఆయనను బంధించి ఉండుట అసాధ్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకానొక దినాన్ని పేతురు భక్తుడి విషయాన్ని ప్రస్తావించాడు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ఎదురయ్యే శ్రమలు, ఎదురయ్యే వేదనలు, అగ్ని లాంటి సుడిగుండాలు, భయంకరమైన శ్రమలు, అగ్ని కొలిమి లాంటి వేదనలు ఒక్కొక్కసారి ఆనాడు యేసు ప్రభు జీవితంలో కానీ, విశ్వాసులైన మన జీవితంలో కానీ వస్తూ ఉన్నవంటే
ఆ మంటలు, ఆ అగ్నికీలల వలన మన దహించి కాలి బూడిదవ్వడం కొరకు కాదు దేవుని బిడ్డలారా. ఈరోజు వాక్యం పేతురు మొదటి పత్రికలో ఒక విషయాన్ని ప్రస్తావించాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని బిడ్డలారా, నశించిపోతున్న సువర్ణము అనగా బంగారమును దానిలో ఉన్నటువంటి ఆ సాంద్రతను గురించి, దానిలో ఇంకా గొప్ప మెరుపును గురించి, దానిలో ప్రకాశమానమైన ఆ వెలుగుని కాంతిని గురించి మాట్లాడుతూ అగ్ని పరీక్ష వలన అది శుద్ధీకరించబడుతుంది. ఆ అగ్ని వలన ఆ బంగారం కాలిపోవడానికి కాదు, అది బూడిద కావడానికి కాదు, అది ఇంకా శుద్ధీకరించబడడానికి, అది ఇంకా మెరుగు తీర్చబడడానికి, అది ఇంకా దేదీప్యమానంగా ప్రకాశమానంగా ఉండటం కొరకే శుద్ధ సువర్ణమైన ఈ బంగారం అగ్ని వలన పరీక్షించబడుతుంది. ఈరోజు మండుచున్న పొదలో యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్యం దేనికి అంటే, ఆయన కలిగిన కొరడా దెబ్బలు, దిగగొట్టబడిన మేకులు, ఆయన పడుచున్న వేదనలు, ఆయన మీద పిడుగుద్దులు, ఆయన పొందిన అవమానాలు, చివరికి శిలువ మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. దేవుని బిడ్డలారా, ఈ మొదటి భాగంలో మనం గమనించవలసింది, ఇక్కడ నిర్గమాకాండం గ్రంథం ఈ 3వ అధ్యాయంలో ఈ మండుచున్న పొద ద్వారా జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, అగ్ని లాంటి భయంకరమైన శ్రమలు మనలను చుట్టుముట్టినా కూడా ఏమన్నాడంటే, అవి మనలను నశింపచేయజాలవు. ఈ మండుచున్న పొద ఏమి చెబుతుందంటే, అది మండుతున్నది కానీ అది కాలిపోలేదు. అరణ్యములో ఒక చోట మంట ప్రారంభమైందంటే అడవంతా కాలిబుడుదైపోతుంది. దేవుని బిడ్డలారా, ఇది దేవుని స్వరం. ఈ రూపాంతరపు ఆదివారములో ఆయన సూర్యకాంతి వలె ఆయన ముఖం దగదగలాడుతున్నది, ఆయన వస్త్రములు దగదగలాడుతున్నది. అందుకే మోషే ఒకానొక దినాన్ని సినాయి పర్వతం మీద దేవుని యొక్క ముఖకాంతిని, ఆ ప్రసన్నతను చూడలేక ఆయన బండ చాటున దాగుకున్న పరిస్థితి. ఈ రూపాంతర ఆదివారములో ఆ అగ్నికీలలు యేసు ప్రభు వారు పొందినటువంటి కష్టాలు, ఆయన వేదనలు, ఆయన శ్రమలను జ్ఞాపకం చేస్తున్నది. యేసు క్రీస్తు ప్రభువే ఈ మండుచున్న పొదకు సదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, నాటు నుండి నేటి వరకు క్రీస్తు ప్రభు సువర్తమానం దశ దిశలా వ్యాపించబడుతూనే ఉన్నది, అది ప్రకటించబడుతూనే ఉన్నది. యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించాడని సువర్తమానం ప్రపంచవ్యాప్తంగా అందించబడుతూనే ఉన్నది. ఈ భూలోక ప్రపంచంలో ఏదైనా ఖాళీగా ఉన్న సమాధి ఏదైనా ఉన్నదంటే ఒక్క యేసు క్రీస్తు ప్రభునది మాత్రమే. ఈ లోకంలో మహాత్ములు, ఘనులు, గొప్పవాళ్ళు ఎందరెందరో మరణించిన ఆ సమాధులు నేటికి అలాగే ఉన్నవి. కానీ యేసు సమాధి యొద్ద ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన మండుతున్నట్టుగా కనిపిస్తున్నాడు కానీ ఆయన కాలిపోని రక్షకుడు మన యేసు క్రీస్తు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ వాక్య భాగం ఏం చెప్తుందో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రెండవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయములో 39వ వచనము నుండి 47 వచనాల వాక్య భాగములో ఈ రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఇక్కడ మండుచున్న పొద దేనికి సదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం గమనించుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనము నుండి, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు.
నేను మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన వానిని అంగీకరించరు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ 39 నుండి 47 వచనాల వాక్య భాగంలో ఆయన ఎవరిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ మనం గమనించాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ నిత్య జీవాన్ని గురించి, లేఖనాల్ని పరిశోధిస్తున్న కార్యాలను గురించి, అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అని అన్నారు. కానీ యేసు ప్రభు మనుషుల గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏమిటో ఆ పై వచనాల్లో చూడండి. యేసు ప్రభు తన గురించి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్పిన ప్రభు ఆ 35వ వచనంలో పై వచనంలో అన్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవుని బిడ్డలారా, దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు యోహాను గురించి మాట్లాడుతూ ఆయన గురించిన సాక్ష్యాన్ని ప్రస్తావించారు. ఈ మండుచున్న పొద దేనికి సాదృశ్యం అని అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగాలను బట్టి ఇదిగో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం కనుక రెండవ ప్రాముఖ్యమైన భాగం యోహాను సువార్త ఈ 5వ అధ్యాయాన్ని బట్టి క్రైస్తవుడే ఆ మండుచున్న పొద. దేవుని బిడ్డలారా, ఎవరైతే క్రైస్తవుడు క్రైస్తవురాలు అనబడిన క్రైస్తవులు ఉన్నారో వారే ఆ మండుచున్న పొద. దేవుని బిడ్డలారా, ఏ క్రిస్టియన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బర్నింగ్ బుష్. ఎవరైతే క్రైస్తవుడు క్రైస్తవురాలు అని చెప్పబడిన వాళ్ళు ఉన్నారో వారే మండుచున్న పొదకు సాదృశ్యం అనే విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడే మనం చదువుకున్నాం. యేసు ప్రభు గురించి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు ప్రభు మనుషుల గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఇదిగో ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎవరైతే ఆయనను వెంబడించేవారో, ఎవరైతే క్రైస్తవులు, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారిని గురించి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నది. ఆ క్రైస్తవులే మండుచున్న పొదకు సాదృశ్యం. ఇది మన రెండవ భాగం. హీ వాజ్ అ బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్. హీ వాజ్ అ బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్ అని చెప్పి యేసు ప్రభు మాట్లాడిన మాటలో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఈరోజు విశ్వాసులైన మన గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరు ఈ క్రైస్తవ విశ్వాసులు మండుచున్న పొదకు సాదృశ్యం? ఈ రూపాంతరపు ఆదివారంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది క్రైస్తవులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది శిష్యులు ఈ మండుచున్న పొదకు సాదృశ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం మనము పరిశీలన చేస్తున్నప్పుడు ఈ 7వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అనగా ఆ చివరి వచనాల్లో మనకు కనిపిస్తున్నాడు. 60వ వచనంలో అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. పౌలు అతని చావునకు సమ్మతించాను. అతడే హతసాక్షి అయిన స్టెఫన్. దేవుని కొరకు హతసాక్షిగా యూదులు స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వాళ్ళే ప్రార్థించాడు, వారిని క్షమించమని వేడుకున్నాడు. చివరికి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, మండుచున్న పొద స్టెఫన్ అనబడిన వ్యక్తి చివరికి దేవుని కోసం, దైవ పరిచర్య కోసం, దేవుని సువార్తను ప్రకటించడం కొరకు, యేసే నిజరక్షకుడని చాటి చెప్పడం కొరకు రాళ్లతో దెబ్బలు తిన్నాడు. చివరికి రాళ్లతో కొట్టబడి మరణించాడు. తను దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. ఇతడే ఒక మండుచున్న పొద అయి ఉన్నాడని ఈ అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం ఆ చివరి
వచనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నవి దేవుని బిడ్డలారా. క్రైస్తవులు అంటే మనుష్యులు చూసి ఆనందించే మంచు పొద కాదు, మంచు పొద కాదు. మంచు పొదలు చూసే ఉండుంటాం మనం, చాలాసార్లు నెటికి చూస్తున్నాం. ఈ వింటర్ సీజన్లో చాలామంది ఆ మంచు పొదలు చూడడానికి అరకు ఆ ప్రాంతాలకి వెళుతూ ఉంటుంటారు. మన ప్రాంతాలలో కూడా ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. ఉదయాన్నే మంచు పొదలు, మంచు దుప్పటి కప్పేస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. ఆ మంచు యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, క్రైస్తవులు ఆహ్లాదకరంగా కనిపించే మంచు పొదలు కాకూడదు, మండుచున్న పొదలుగా మనం ఉండాలని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి మంచు పొదకు మండుచున్న పొదకు వ్యత్యాసం అనంటే, మంచు పొద చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది, మంచు పొద చూడడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ సూర్యోదయం అయినప్పుడు, సూర్యకాంతి వచ్చినప్పుడు మంచు పొద మాయమైపోతుంది, మంచు కరిగిపోతుంది దేవుని బిడ్డలారా. ఒకవేళ మన మంచు పొదగా ఉంటే కష్టాలలో, ఇబ్బందులలో, శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా మాయమైపోతాం, కరిగిపోతాం, దేవుని నుండి, విశ్వాసము నుండి సన్నగిల్లి దూరమైపోతాం. అట్లా ఉండకూడదు. మంచు పొదలు కాదు, మండుచున్న పొదల వలె మన జీవితం ఉండాలి. సూర్యకాంతికి కరిగిపోయేటువంటిది కాదు మన జీవితం. కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో, అవమానాలలో, వేదనలో కరిగిపోయేది కాదు మన జీవితం. మన అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయములో స్టెఫనును గురించి ఏదైతే మనం జ్ఞాపకం చేసుకున్నామో దేవుని బిడ్డలారా, మనం మండుతూ ఇతరులను మండించాలి. మండుతూ ఇతరులను మండించడం అంటే అర్థం ఏంటంటే, మనం మండుచున్న దీపాల వలె ఉండాలని భావించడంలో యేసు ప్రభు మండుచున్న పొద, విశ్వాసులు క్రైస్తవులు మండుచున్న పొద అంటే, మనం ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన జ్వాల అనేక మందికి అందించాలి. ఇది మండుతూ మండించడం అంటే దేవుని బిడ్డలారా. ప్రార్థన ఉజ్జీవ జ్వాల మనలో రగిలి అనేక మందికి ఆ జ్వాలను అందించి వారు ప్రార్థించేటట్లుగా చేయాలి. ఇది ఈరోజు యేసు ప్రభు రెండవదిగా మన నుండి కోరుకునేది. మన విశ్వాసంలో బలపడుతూ ఈ విశ్వాసపు జ్వాల అనేక మందికి అందించి వారు విశ్వాసంలో బలపడేటట్లుగా చేయాలి. ఇది క్రైస్తవుడు మండుచున్న పొద అంటే. మనము మన ఆధ్యాత్మిక జీవితంలో కొంత సమయాన్ని ధ్యానంలో గడుపుతూ ప్రతిరోజు మన కుటుంబాలలో, మన గృహాలలో, మన ఇరుగు పొరుగు వారిలో, మన సహోద్యోగులలో, మన కుటుంబ బంధుమిత్రులలో, మన సంఘ విశ్వాసుల్లో మరికొందరిని ధ్యానానికి పురిగొల్పాలి. ఆ మంట వారిలో బయలుదేరాలి. అది ప్రార్థన అనే అగ్నిజ్వాల, పరిశుద్ధాత్మ అనే అగ్నిజ్వాల, వాక్యధ్యానం అనే అగ్నిజ్వాల అది మనకు రావాలి. ఇతరులను మండించాలి, ఇతరులను వెలిగించాలి. యేసు ప్రభు అదే అన్నారు ఇక్కడ. ఇదిగో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. యోహాను గురించి యేసు ప్రభు ఇవ్వబడిన ఈ సాక్ష్యాన్ని మనం వింటున్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే యోహాను సందేశం ఎలా ఉండదో కూడా ఒకసారి మనం గమనించాలి. మండుతూ మండించడం బట్టి ఇది సామాన్యమైన విషయం కాదు. అప్పుడప్పుడు చూడండి, వాక్యాన్ని వింటుంటే మన హృదయాలు కదిలిపోతుంటాయి, మన హృదయాలు రగులుతూ ఉంటాయి, మన హృదయాలు దహించబడుతుంటాయి, మన హృదయాలు వాక్యం చేత తాకబడుతుంటాయి, పరిశుద్ధాత్మ అగ్ని చేత మన హృదయం కదిలించబడుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యానికి అంతటి ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంది. యోహాను, నువ్వు మండుతున్నావు, ఇతరులను మండిస్తున్నావు. యోహాను, నువ్వు ప్రకాశిస్తున్నావు, ఇతరులను ప్రకాశింపజేస్తున్నావు. యోహాను, నువ్వు కదలి వస్తున్నావు, ఇతరులను దేవుని వైపుకి నడిపిస్తున్నావు అని అన్నాడు. యోహాను సందేశం అగ్ని లాంటి సందేశం. క్రైస్తవులు మండుచున్న పొదలంటే సందేశం అగ్నితో పోల్చబడింది. ఆ అగ్ని లాంటి సందేశంలో
మత్సుకి ఒక్క మాట చెబుతాను చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అది అగ్ని లాంటి సందేశం. హృదయాలను బడబాగ్నిలాగా కాల్చి దహించి దేవుని వైపుకు నడిపించడానికి ఒక మాటలో చెప్పాలంటే, మనము ఈ లోకంలో దేవుని పిల్లలమా కాదా అని ఆ వ్యక్తుల పరీక్షలు చేసుకోవడానికి అగ్ని లాంటి సందేశం. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే, దేవుడు ఎందుకు యేసు ప్రభు యోహానుని గురించి ఇంత మంచి సాక్ష్యం, యోహానుని గురించి ఈ మాట మాట్లాడడానికి కలిగిన ఉద్దేశం, ప్రభు ఇంతటి ఆధ్యాత్మికమైన అగ్ని లాంటి సందేశమని ఆయన ఈ పరిచర్యలో జ్ఞాపకం చేయడానికి కలిగినటువంటి కారణం ఏమై ఉందో ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని 7వ వచనంలో చూద్దాం. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి. దేవుని బిడ్డలారా, యోహాను ప్రసంగం చేస్తూ, యోహాను వచ్చిన వారికి దేవుని సందేశం అందిస్తూ ఏమని సంబోధించాడో గమనించారా? ఎవరి గురించి మాట్లాడో గమనించారా? చూడండి, సాధారణంగా ఈ పుల్పీట్ మీద నుండి ఒక దైవజనులు, ఒక పాస్టర్ గారు సంఘానికి వర్తమానం అందించేటప్పుడు సంఘాన్ని ఏమని సంబోధిస్తారంటే, దేవుని పిల్లలారా, ప్రియమైన సంఘమా, దేవుని శ్వాసులారా, నా ప్రియ జనాంగమా, దేవుని బిడ్డలారా అని అంటాం, అనే సంబోధిస్తారు. కానీ మరి యోహాను ఏమన్నాడో గమనించారా? బాప్తిస్మం పొందడానికి వచ్చినటువంటి వారు మామూలు వ్యక్తులు కాదు. ఆ 7వ వచనంలో చదివాము, అనేకులు వచ్చారు, దాంట్లో పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, బాప్తిస్మం పొందడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుని పిల్లలారా, దేవుని విశ్వాసులారా, మీరు రండి, మీకు బాప్తిస్మం ఇస్తాను దేవునిలోనికి అని అనలే. మీరు దేవుని పిల్లలారా అని పిలవలే. వారిని ఏమని సంబోధించాడు చూడండి, సర్ప సంతానమా. ఏమన్నాడు? సర్ప సంతానమా. సర్పం సాతానుకి సాదృశ్యం. మరి ఈరోజు వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుని పిల్లలారా అంటే బాగుంటుందా? సర్ప సంతానం అంటే బాగుంటుందా? సాతాను పిల్లలారా అంటే బాగుంటుందా? దేవుని పిల్లలారా అంటే బాగుంటుందా? ఈరోజు యోహాను అదే అన్నాడు. ఆయన సందేశం అగ్ని లాంటి సందేశం. హృదయాల్ని కాల్చి, హృదయాల్ని దహించి ఒక్కసారి తమను తాము పరిశీలన చేసుకునేటువంటి సందేశాలు యోహాను ఇచ్చాడు. అందుకే సర్ప సంతానమా. వారికి ఎంత కోపం వచ్చి ఉంటుంది. సాతాను పిల్లలారా, మీరు బాప్తిసం పొందడానికి వచ్చారా? ఎంత బాధ, ఎంత కష్టం, వారి గుండెల్లో ఎంత వేదన. దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ప్రియ దేవుని బిడ్డ, దహించే అగ్ని లాంటి సందేశములో ఆయన బోధ ఎలా ఉందో చూడండి. సర్ప సంతానం అంటే ఉంటారా వాళ్ళు? ఆ వచనంలోనే చెప్పాడు, మీరు కొంతకాలం ఆ వెలుగులో ఉండి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం, మీరు కొంతకాలం ఆ వెలుగులోండి ఆనందించడానికి ఇష్టపడ్డారు అన్నాడు. తాత్కాలికమైన ఆనందం కొరకు యోహాను వద్దకు వచ్చారు, కానీ మారు మనసు పొందడానికి వాళ్ళు రాలేదు. సర్ప సంతానం అనగానే కోపం వచ్చింది వారికి. దేవుని పేరట అగ్ని లాంటి సందేశం అందించగానే వారికి పౌరుషాలు పొడుచుకొని వచ్చాయి. వాళ్ళకి అగ్ని లాంటి సందేశం అందించగానే వాళ్ళు యోహానుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
అందుకే యేసుప్రభు అన్నాడు 35వ వచనంలో, కొంతకాలమే మీరు ఉండడానికి వచ్చారు. దేవుని ప్రియబిడ్డలారా, వారు తాత్కాలికమైన ఆనందం కొరకు వచ్చారు, మారు మనసు పొందడానికి రాలేదు. అందుకని వారికి ఇష్టమైన విషయాలు చెప్పినంత కాలం యోహానుని వెంబడించారు. అగ్ని లాంటి సందేశాలు, క్రైస్తవురాలా మనమే ఆ మండుచున్న పొద అని చెబుతున్నప్పుడు వారికి కష్టం కలిగింది. వారు యోహానుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, రెండవ భాగాన్ని మనం ముగించుకుందాం. క్రైస్తవ విశ్వాసులమైన మనమే మండుచున్న పొదకు సాదృశ్యం. మంచు పొదలుగా మనం ఉండటానికి దేవుడు ఇష్టపడటం లేదు. కష్టాలలో, బాధల్లో మనం దేవుని నుండి తొలగిపోవడం కాదు. తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన సంతోషం కొరకు మనం దేవుని అందుకు రావటం లేదు. సరిగ్గా ఇప్పటికి 25 సంవత్సరాల క్రితం దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని పిల్లలు, దేవుని సేవకులు మండుచున్న పొద అనడానికి సాదృశ్యంగా 1999వ సంవత్సరం జనవరి మాసంలో 22వ తేదీన, అనగా రేపటి దినం, ఈ అర్ధరాత్రి గడిచిన తర్వాత 25 సంవత్సరాల క్రితం ఒరిస్సా ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించి దేశం కాని దేశం నుండి మన దేశానికి, మన ప్రాంతానికి వచ్చి రాత్రనక పగలనక సువార్త అటవీ ప్రాంతంలో అటవికుల మధ్య, గిరిజనుల మధ్య దేవుని గురించి విద్య, వైద్య, అనేకమైన విషయాలు అనేకమైన వాళ్ళకి అందిస్తూ అలసిపోయిన గ్రాహం స్ట్రెయిన్స్ అయిన కుమారులు ఇరువురు కూడా ఆ రాత్రి వారి వాహనంలో నిద్రిస్తుండగానే, నిద్రిస్తున్న వారిని నిద్రపోతున్నట్టుగానే వారిని కాల్చివేస్తే సజీవ దహనం అయిపోయిన సంఘటన ఇప్పటికీ 25 సంవత్సరాలు ఈ రోజుతో దేవుని బిడ్డలారా. దేవుని కొరకు, ఆయన సువార్త కొరకు వారి దేశం కాని దేశం నుండి వచ్చి మంచు పొదలాగా కరిగిపోవడానికి రాలేదు. వాళ్ళు మంచు పొద వలె కొంతకాలం ఈ ప్రజలను ఆనందింపచేసి వెళ్ళిపోవడానికి రాలేదు. వాళ్ళు మండుచున్న పొదలాగా దేవుని కొరకు అగ్నికి ఆహుతైపోయి ప్రాణత్యాగం చేసి చివరికి హతసాక్షులైపోయారు. వారి పిల్లలు ఫిలిప్, తిమోతి, ఒకరికి 7 మరొకరికి 9 సంవత్సరాల ప్రాయం. క్రైస్తవులు మంచు పొద కాదు, మండుచున్న పొద అని ఈ విశ్వాసము ప్రత్యేకముగా ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డల రెండవ భాగాన్ని మనం ముగించుకుందాం. కనుక ఈరోజు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ వాక్య భాగం యేసుప్రభు యోహాను గురించి మాట్లాడుతూ, అతను మండుతూ ప్రకాశించే దీపం, ఇతరులను మండిస్తున్నాడు, ఇతరులను హెచ్చరిక చేస్తున్నాడు, ఇతరులను దేవుని వైపు నడిపించడానికి అగ్ని లాంటి సందేశాలు అందిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన గ్రహం స్టెయిన్స్ కానివ్వండి, చాలామంది ఒకవేళ ఇప్పటికీ నాటి నుండి నేటి వరకు విశ్వాసులను చంపగలిగారు కానీ వారి విశ్వాసాన్ని మాత్రం చంపలేకపోయారు. దేవుని బిడ్డలారా, మండుచున్న పొద లాంటి క్రైస్తవుల విశ్వాసులను చంపవచ్చు ఏమో కానీ వారి విశ్వాసాన్ని మాత్రం ఎవరు చంపలేరు. ఇది మండుచున్న పొద. నీరో చక్రవర్తి కాలంలో భయానకమైన హింసలు క్రైస్తవులు ఎదుర్కొన్నారు. దేవుని బిడ్డలారా, నీరో చక్రవర్తి ఎంత భయానకంగా క్రైస్తవులకు పెట్టినటువంటి భయంకరమైన హింసలు అంటే, రాత్రి సమయాల్లో విద్యుత్ దీపాలుగా ఉపయోగించుకోవడం కోసం ఎత్తైనటువంటి ఒక పిల్లర్స్ మీద ఎక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళను ఆ పిల్లర్ మీద కట్టివేసి ఆ సజీవులుగా ఉన్న వాళ్ళ మీద నూనె పోసి వారిని అక్కడే సజీవ దహనం చేస్తుంటే ఆ మంటలు ఇవే మీకు
విద్యుత్ దీపాలు, ఇవే మీకు విద్యుత్ కాంతి దీపాలు అని చెప్పి ప్రజలకు ప్రకటించిన కాలం నీరో చక్రవర్తి కాలం. ఏమనాలి? క్రైస్తవులు మండుచున్న పొదలు, మంచు పొదలు కాదు దేవుని బిడ్డలారా. కొంతకాలం వెలగడం కాదు, దేవుని కొరకు హతసాక్షులైన ఇదే మండుచున్న పొద, రూపాంతరపు ఆదివారం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. ఈరోజు పత్రిక పాఠ్య భాగాన్ని గమనించుదాం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఈ 2వ పత్రిక మనం గమనిస్తూ ఉంటే ఈ 3వ అధ్యాయంలో 12వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తుంటే దేవుని ప్రియబిడ్డలారా, ఈ వాక్య భాగములో 12వ వచనం చూస్తుంటే, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండాన్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేను. మేమట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తు యేసునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. దేవుని బిడ్డలారా, మూడవదిగా మన ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, పాత నిబంధనను గురించి, కొత్త నిబంధనలో క్రీస్తు పరిచర్యను గురించి పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మూడో విషయం ఏమిటి? మండుచున్న పొద అనంటే, మూడవదిగా ఈ పత్రిక వాక్య భాగాన్ని బట్టి క్రీస్తు లేదా దేవుని వాక్యమే మండుచున్న పొద. దేవుని బిడ్డలారా, ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే ధ్యానం చేస్తున్నామో, ఏదైతే పరిశుద్ధ గ్రంథం ఉందో ఇదే మండుచున్న పొదకు సాదృశ్యం. మూడవదిగా దేవుని వాక్యమే మండుచున్న పొద. దేవుని వాక్యం మంచు పొద కాదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కొంత సమయం మనల్ని ఆనందింపచేసేది కాదు. ఇది దేవుని వాక్యం మండుచున్న పొదకు సాదృశ్యంగా ఉందని ఈరోజు ఈ రూపాంతరపు ఆదివారంలో ప్రభువు ఈ సందేశంలో మనతో మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం పౌలు భక్తుడు మాట్లాడుతూ రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో అది ఏమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యం మండుచున్న పొద. దేవుని వాక్యం మనల్ని మండించేది, దేవుని వాక్యం మనల్ని వెలిగించేది, దేవుని వాక్యం మనల్ని ఉత్తేజపరిచేది. దేవుని వాక్యం నిర్జీవమైపోతున్న మన జీవితాల్ని ఉజ్జీవింపచేసేది దేవుని వాక్యం. అదే ఈరోజు ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రూపాంతర ఆదివారంలో దేవుని వాక్యం ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో ఈరోజు మూడవదిగా ఈ పత్రిక వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అన్నారు, ఆకాశము భూమి గతించిపోతుంది కానీ నా మాటలు ఎన్నటికీ ఎన్నటికీ ఏనాటికి వాక్యం గతించదు. దేవుని బిడ్డలారా, ఈ సృష్టి సమస్తము లయమైపోవచ్చు కానీ దేవుని వాక్యం మండుచున్న పొదకు సాదృశ్యంగా ఉంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఇది మండుచున్న పొదకు సాదృశ్యంగా ఉంది. ఈ వాక్యమే మండుచున్న పొద. ఈ పరిశుద్ధ గ్రంథానికి బైబిల్ని నామకరణం చేసిన వ్యక్తి పేరు క్రైసోస్తరి. 347 సంవత్సర కాలంలో ఈ క్రైసోస్తరి అనబడిన వ్యక్తి ఈ పరిశుద్ధ గ్రంథం ఇది బైబిల్ అని దీనికి ఆది సంఘ పితరుడు నామకరణం చేశాడు. దేవుని బిడ్డలారా, నాటి నుండి నేటి వరకు ఈ బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథం చాలాసార్లు కాల్చివేయబడింది, చింపివేయబడింది, చించి విసిరివేయబడింది. ఈ బైబిల్ పట్టుకొని ప్రకటించిన వాళ్ళు ఎన్నో మండుచున్న పొదలాంటి కష్టాలు అనుభవించిన సందర్భాలు ఉన్నవి.
అందుకే ఈరోజు ఇది మన్నుచున్న పదకు సదృశ్యమని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే పాత నిబంధనలోనే ఈ సంఘటనలు జరిగాయి. యిర్మీయా దేవుని వాక్యం ప్రకటిస్తుంటే, యిర్మీయా రాజులకు అనేక మందికి గొప్ప గొప్ప వారికి దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే వారికి కోపం వచ్చి హృదయంలో కష్టం కలిగి వెంటనే ఆ వాక్యాన్ని తీసి చించి ముక్కలు ముక్కలుగా చేసి అగ్నిలో కుంపట్టెలు వేసి కాల్చేసిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆనాడు కాల్చివేసిన ఆ గ్రంథం, ఆ కుంపటిలో కాలిపోయిన గ్రంథం కాలిబూడిద అక్కడతో ఆగిపోయి ఉండుంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆ గ్రంథం ఉండేది కాదు. అదే యిర్మీయా గ్రంథం. ఆనాడు దేవుని సహాయంతో దేవుడు మరలా తిరిగి ఎలా వ్రాయించాడో చూడండి. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 23 వచనం చూడండి. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. కానీ రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకుల్లో ఎవరనో భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతాను, దెలీయాయును, గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపన వినకపోయాను. 26వ వచనం, లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకొనవలని రాజవంశస్థులకు ఎలుయేనుకు అజ్రియేలు కుమారుడైన షెలియేనుకును అజ్జయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించాను, కానీ యెహోవా దానిని దాచాను. దేవుని బిడ్డలారా, రాజు దానిని కసితీరా ముక్కలు ముక్కలుగా కోసి చాకుతో కుంపటలు వేసి కాల్చేశాడు. దేవుడు యిర్మీయాతో చెప్పినటువంటి ఆ మాటలు, యిర్మీయా గ్రంథంలో ఉన్న మాటలు, దేవుని వాక్యం మండుచున్న పొద వాళ్ళ కష్టం కలిగింది. ఇంతకుముందు చెప్పాను, యోహాను సర్పసంతానం అంటే వాళ్ళ కష్టం కలిగింది. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా సూటిగా తేటగా నేరుగా మాట్లాడుతుంటే ఆ కష్టం కలిగి వాళ్ళు చింపి అగ్నిలో వేసి దానిని కుంపటిలో కాల్చేస్తే దేవుడు మరలా తిరిగి ఎలా రాయించాడు చూడండి. 27వ వచనం, యిర్మీయా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూదా రాజు అనే యెహోయాము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. దేవుని బిడ్డలారా చూస్తారా, దేవుని వాక్యం మంటల్లో వేయబడింది. బహుశా ఆనాడు ఆ రాజు దాన్ని కాల్చి ఇక్కడతో ఆగిపోయింది. ఇంక ఈ గ్రంథం ఇది వెలుపలికి రాదు, ఇది పరిగణలోనికి రాదు, ఇది ప్రజలు చూడరు, ఇంకెవరు చదవరు అనుకున్నాడు. నేడు మనం చదువుతున్నాం. దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో మరలా తిరిగి ఈ గ్రంథాన్ని మరలా వ్రాయించాడు. దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్యం దహించి అగ్ని. దేవుని వాక్యం ఎటువంటిది? క్రీస్తు వాక్యం అంటే మండుచున్న పద. ఇది మంచు పద కానే కాదు అనే విషయం ఈరోజు యిర్మీయా గ్రంథమే మనకి ఉదాహరణ. ఈ సందేశం ముగింపులో జ్ఞాపకం చేస్తున్నాను. సాధు సుందర్ సింగ్ యవన ప్రాయంలో చాలా దేవునిని, వాక్యాన్ని, క్రైస్తవులను, పరిశుద్ధ గ్రంథాన్ని చాలా అసహించుకునేవాడు. ఎంత అసహించుకున్నాడంటే ఈ సాధు సుందర్ సింగ్ అనబడిన వ్యక్తి ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా దానిని మంటల్లో వేసి కాల్చివేసేసాడు. ఈ యవన ప్రాయంలో సాధు సుందర్ సింగ్ కాల్చి బైబిల్ని పూర్తిగా బూడిద చేసి పారేశాడు. కానీ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈ సాధు సుందర్ సింగ్ బైబిల్ సమస్తాన్ని కాల్చివేసిన వ్యక్తి దేవుని భక్తునిగా మారిపోయాడు. దేవుని కోసం
కాలిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అదే సాధు సుందర్ సింగ్, ఆ బైబిల్ని దహించి వేసిన వ్యక్తి ఇక్కడతో ఈ బైబిల్ ఆగిపోతుంది అనుకున్నాడు. అతనే ఒక పరిశుద్ధ గ్రంథంగా, అతనే ఒక సువార్తగా, దేవుని కొరకు హతసాక్షిగా మారడానికి దేవుని పరిచర్యలో ఒక గొప్ప సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సందేశం ముగింపులో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఈరోజు ఈ వాక్య భాగం జ్ఞాపకం చేస్తుంది, మరి దహించు అగ్నిబడినటువంటి ఈ వాక్యం ఈరోజు మనం వింటున్నటువంటి మండేటువంటి ఈ యొక్క సినాయి పర్వతం దగ్గర నుండి ఈ ఇత్రు అనబడిన తన మామ మందర మేపుచున్న క్షణం వరకు దేవుడు మోషేకు అప్పగించిన బాధ్యతలు మండుచున్న పొదలో ప్రారంభమయ్యాయి. ఒకవేళ మన జీవితాల్లో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు అనేటువంటి ఈ మంట, ఈ వేదన, ఈ బాధ మనకుంటే ఈరోజు దేవుడు దాన్ని ఎలా మార్చేస్తాడో చూద్దాం. భక్తుడు ఏబి మాసిలామణి గారు, ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కని పాటలు రచించాడు. దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉన్న బడబాగ్నిని, మన హృదయంలో ఉన్న మంటను, మన హృదయంలో ఉన్న వేదనను, మన హృదయంలో ఉన్న శోధనలను, వాటిని దేవుడు ఎలా మార్చేస్తాడో ఏబి మాసిలామణి గారు రచిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 307వ కీర్తన, రివైవల్ పాటల పుస్తకంలో 100వ కీర్తన, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే ఈ కీర్తనలో ఆ పల్లవి 4వ చరణం పాడితే మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, మండుచున్న పొద యొక్క మర్మాన్ని గురించి ఏబి మాసిలామణి గారు రచిస్తున్న ఆ పాట, ఈ సారాంశాన్ని ఈ ముగింపులో మనం జ్ఞాపకం చేసుకుందాం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత, సిల్వదర పాపహర శాంతికర, హే ప్రభు, హే ప్రభు యేసు, పలుకులలోని శాంతి కదా, తొలకరివానగ కురిసే గదా, పలుకులలోని తొలకరివానగ కురిసే గదా, మల మల మాడిన మానవ హృదయము, మల మాడిన మానవ హృదయము కలకలలాడే గదా, సిల్వదర పాపహర శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవుని బిడ్డలారా, మలమల మాడిన మానవ హృదయం ఎలా ఉందండి? ఇప్పుడు కళకళలాడుతుంది. మండుచున్న పొద యొక్క మర్మం. ఈ రూపాంతరపాదివారములో ప్రభు మనతో మాట్లాడిన ఈ ట్రాన్స్ఫిగరేషన్ సండే దినాన్ని ఎందుకు ఈ మండుచున్న పొదను గురించి మనం ధ్యానం చేశాము అని అంటే, ప్రారంభంలో నిర్గమకాండ 3వ అధ్యాయంలో చెప్పుకున్నాం, యేసు క్రీస్తే మండుచున్న పొద. ఆయన మండుతున్నట్టుగా కనిపిస్తున్నాడు, కానీ కాలిపోని రక్షకుడు మన యేసు. రెండవదిగా మనం సువార్త వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకున్నాం, క్రైస్తవుడు, క్రైస్తవురాలు మనమే మండుచున్న పొద. మన మంచు పొదలు కాదు, కాకూడదు. దేవుని బిడ్డలారా, మండుచున్న పొదల వలె దేవుని కొరకు, హతసాక్షుల కొరకైనా ఈరోజు ఎంతమందిని గమనించామో అలాగున మనము సంసిద్ధులు కావాలని ఈరోజు వాక్య భాగం ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఇదిగో అతడు మండుచు ప్రకాశించున్న దీపం. మనం మండుతూ ఇతరులను మండించాలి. ఈ మంట ప్రార్థన మంట.
ఈ మంట మన సాక్ష్యం, ఈ మంట మన ధ్యానం, ఈ మంట మన విశ్వాసం అనేక మందిని మండించాలి, వెలిగించాలి, దేవునిలోకి నడిపించాలి. ఇదే క్రైస్తవులు మండుచున్న పొద. మూడవది దేవుని వాక్యం. దేవుని వాక్యమే మండుచున్న పొద. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు గుండెలను దహించి వేస్తుంది. ప్రభు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలను బ్రద్దలు చేయు సుత్తె వంటిది కాదా. అగ్ని, దేవుడు దహించు అగ్ని, ఆయన వాక్యం దహించు అగ్ని. దేవుని వాక్యం అగ్ని వంటిది, దేవుని వాక్యం దహించే అగ్ని వంటిది. ఈ వాక్యం మనల్ని సరిచేస్తుంది, మనల్ని శుద్ధీకరిస్తుంది, మనల్ని బాగు చేస్తుంది. చివరికి మలమలమాడుతున్న మానవ హృదయాన్ని కళకళలాడేలా చేస్తుంది. ఆ రీతిగా మనం కళకళలాడుతూ దేవుళ్ళు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండును గాక. దేవా నాయందు శుద్ధ